నక్సల్స్ నుంచి మావోయిస్ట్ పార్టీగా మారిందంటారు, అంటే అది ఎలా అంటారు? పీపుల్స్ వార్ నుంచి అదే మొట్టమొదటి సిపిఎంఎల్ చారుమందాన్ని కోల్పోయింది, అది 72లోనే దెబ్బతిన్నది. ఆ తర్వాత కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో సిపిఎంఎల్ సిఓసి ఏర్పడ్డది, అది షార్ట్ లివ్డ్. 1980లో సిపిఎంఎల్ పీపుల్స్ వార్ ఏర్పడ్డది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, గోవా, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలతో పీపుల్స్ వార్ ఏర్పడ్డది. 90ల నాటికి అది బెంగాల్, బీహార్లో కూడా విస్తరించింది. 97 నాటికి 99 నాటికి సిపిఎంఎల్ పార్టీ యూనిటీ బెంగాల్, బీహార్, పంజాబ్ ప్రాంతం, ఢిల్లీ ప్రాంతంలో ఉండే పార్టీతో యూనిట్ అయింది. 2004 నాటికి బీహార్, బెంగాల్ ప్రాంతంలో ఉండేటువంటి, ఒరిస్సాల కొంత ప్రాంతంలో ఉండేటువంటి ఎంసీసీతో కలిసి 2004 సెప్టెంబర్ 21న సిపిఐ మావోయిస్ట్గా మారింది. కనుక మీరు నక్సలైట్లు అనేది మీరు అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు దాని పేరు సిపిఐ మావోయిస్ట్. మావోయిస్ట్ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా నక్సలైట్లుగా వర్తిస్తుంది అంటారు. మావోయిస్ట్ పార్టీలు లేని నక్సలైట్లు కూడా ఉన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అనండి, సిపిఎంఎల్ ఇతర పార్టీలు అనండి, అందరి జనరల్గా నక్సల్బరీ పంథాను అంగీకరించే వాళ్ళందరూ నక్సలైట్లే. ఒరిస్సా సార్ సాల్వా జుడూమ్ అనేది కూడా అంటుంటారు కదా, అది సాల్వా జుడూమ్ ఏమో ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఆదివాసీ సమాజాన్నే రెండుగా చీల్చి వాళ్ళు సాల్వా జుడూమ్ అని, అంటే గిరిజనులకే ఆయుధాలు ఇచ్చి ఈ మావోయిస్టుల మీదనే పురిగొల్పేయడం, దాదాపుగా ఓ సివిల్ వార్ క్రియేట్ చేయడం చేశారు. అది ఎక్కువ కాలం నడవలేదు. ఎక్కువ కాలం అంటే చాలా కాలమే నడిచింది, కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత శిక్షణ లేనటువంటి, చదువు లేనటువంటి వాళ్ళకి మీరు తుపాకులు ఇచ్చి ఈ సమాజంలోనే, ఆదివాసీ సమాజంలోనే ఒక అంతర్యుద్ధాన్ని పురగొల్పుతున్నారు. దాని పేరు మార్చారు, సాల్వా జుడూమ్ పోయింది, కానీ వాళ్ళనే పోలీస్ కానిస్టేబులరీ అనే పేరుతోటి వాళ్ళందరినీ కూడా పీసీఓలుగా నియమించారు. వాళ్ళ దురంతాన్ని ఇప్పుడు చేస్తున్నారు. కోయ కమాండోస్ పేరుతోటి, రకరకాల పేర్లతోటి వాళ్ళని ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళని ఎదుర్కొంటున్నారు, పార్టీ కానీ ఆదివాసులు కానీ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎలా ఉందంటారు? ఆదివాసీలతో ఒకవైపు ఆదివాసీల కోసం పోరుబాట సాగిస్తున్న మీరు, వారిలోనే కొంతమంది వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు ప్రభుత్వానికి అనుకూలంగా. ఇది ప్రతిబంధకంగా ఉండదంటారా మావోయిస్ట్ పార్టీకి? ఏ ప్రతిబంధకాలు లేకుండా విప్లవం విజయవంతం కాదు. విప్లవం విందుభోజనం కాదు కదా. చాలా రకాల, మీరు అన్నట్టు కులం సమస్య ఉంటుంది విప్లవంలో లొంగిపోయినటువంటి వాళ్ళు, ద్రోహులుగా మారిన వాళ్ళు సృష్టించేటువంటి సమస్యలు ఉంటాయి. విప్లవంలో కులం సమస్య ఉంటుంది. విప్లవంలో పార్లమెంటరీ రాజకీయాల భ్రమలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించే క్రమంలోనే విప్లవం పురోగమిస్తుంది. మీరు నక్సల్బరీలో గ్రామంలో, శ్రీకాకుళంలో ఒక ఏజెన్సీలో విప్లవం ప్రారంభమైన నాటి కనుక ఇవాటి దాకా పరిణామాలు కనుక చూసినట్టయితే, ఇవాళ చాలా విస్తరించినటువంటి దండకారణ్యం లాంటి చోట 10 సంవత్సరాల జనతా రాజ్యం ఏర్పాటు చేసుకున్న స్థితిలో విప్లవోద్యమం ఉన్నది. అయితే ఇంట్లో ఉదాహరణకు నిన్న ఏఓబీలో జరిగినటువంటి నష్టం మామూలు నష్టం కాదు. అయితే సముద్రానికి చాలాసార్లు తుఫాన్లు వచ్చినాయి, కానీ సముద్రం పోలేదు. ఇది అటువంటి ఒక తుఫాన్ అంతే. ఈ తుఫాను వచ్చినప్పుడు అంతా అయిపోయినట్టుగానే అనిపిస్తుంది, అంతా డివాస్టేషన్ లాగానే కనిపిస్తుంది. కానీ డివాస్టేషన్ తర్వాత ఒక డెల్యూజ్ వస్తుంది. డెల్యూజ్ అంటే ఒక ప్రభాత వెల్లువ. ఈ ప్రభాత వెల్లువ మళ్ళీ ఏఓబీలు వస్తుంది. అది జరిగించాలి. ఉదాహరణకు కేంద్ర కమిటీ నాయకత్వం 3 తీసుకుపోయి చంపేశారు. అప్పుడు ఎంత నష్టం అనిపించింది. కానీ విచిత్రం ఏంటంటే, పార్టీతో ప్రభుత్వం చర్చలు జరపాలని అనుకోవడం అనేది ఆ 3 నాయకత్వాన్ని కోల్పోయినాకనే జరిగింది. వాళ్ళు ఉండగానే ఆలోచన ఉన్నది, కానీ చర్చలు జరిగింది వాళ్ళని కోల్పోయినాకనే జరిగింది. మీరు చెప్పే ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా మళ్ళీ 2009 కాలంలో కేంద్ర ప్రభుత్వం పార్టీతో చర్చలు జరపాలనుకున్నది కిషన్జీ జంగల్ మహల్ ఉద్యమాన్ని నిర్మాణం చేసే రోజుల్లో. దానికి చిదంబరం మళ్ళీ మోసం చేసి ఆజాదును, ఆ విషయం మాట్లాడడానికి దండకారణ్యం పోతున్న ఆజాదును, ఆయన వెంట ఉండేటువంటి హేంపాండేను పట్టుకొని చంపేశాడు. కానీ లేకుంటే అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరపక పరిస్థితి. ఇవాళ మావోయిస్ట్ పార్టీ అనేది ఎంత ఎజెండా మీదకి వచ్చిందంటే, ప్రతి ప్రజాస్వామ్యవాది ఈ సంక్షోభం నుంచి పరిష్కారం కావాలంటే మావోయిస్ట్ పార్టీతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరగాలని డిమాండ్ చేసేంత దూరం ఇవాళ మావోయిస్ట్ పార్టీ యొక్క ప్రాబల్యం పెరిగింది. అంటే మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా జస్టిస్ ఎంఎన్ రావు ఒక తీర్పు చెప్పాడు. శాఖమూరి అప్పారావు జైల్లో ఉండి ఒక పిటిషన్ ఏదో సమస్య మీద వేశాడు. దాంతో సంబంధం లేకుండా ఒక అబ్జర్వేషన్ చేశాడు జస్టిస్ ఎంఎన్ రావు. ఇంతకాలం మనం అందరం నక్సలైట్ల సమస్య అని సమస్యగా చూస్తున్నట్టున్నాం. ప్రజలేమో నక్సలైట్లను పరిష్కారంగా చూస్తున్నట్టున్నారు. మన మౌలిక సమస్యల పరిష్కారానికి అన్నిటికీ గాంధీయిజమే మార్గం అని కొందరు అనుకున్నట్టుగా, అంబేద్కరిజమే మార్గం అని కొందరు అనుకున్నట్టుగా, మావోయిజమే మార్గం అనుకున్నటువంటి కూడా ఎక్కువ మంది ఉన్నట్టుగా కనపడుతున్నది. అటు నుంచి ఆలోచిస్తే పరిష్కారాలు దొరుకుతాయేమో అని జస్టిస్ ఎంఎన్ రావు హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు అన్నాడు. కనుక ప్రజలు, ఈ మధ్యతరగతి వాళ్ళు, ఈ బుద్ధిజీవులు వీళ్ళందరూ అనుకున్నట్టుగా
నక్సలైట్లను సమస్య అదే రాజకీయ ఆర్థిక సమస్యను, అది శాంతి భద్రత సమస్యను ఇట్లా అనుకోవడం లేదు. అది రాజకీయ పరిష్కారం అనుకుంటున్నారు, అది సామాజిక పరిష్కారం అనుకుంటున్నారు, అది సాంస్కృతిక పరిష్కారం అనుకుంటున్నారు, అది విముక్తి మార్గం అని అనుకుంటున్నారు.